నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరికొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది. నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకేనా? అయితే ఈ వీడియోలో ప్రజెంట్ మనకి ఈపీఎఫ్ఓలో వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా? జాయింట్ డిక్లరేషన్ అండి. చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారు, అలాగే వాట్సాప్ ద్వారా కనెక్ట్ అయ్యి నన్ను అడుగుతున్నారు అనమాట. ఈ జేడీ ఫెసిలిటీ ఎందుకు పనిచేయట్లేదని చెప్పేసి. ఇక్కడ మనకి టెక్నికల్ ఇష్యూ అయితే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కొత్త విషయం అయితే కాదు, ఓకేనా? టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రమే మనకి ఈ ఫెసిలిటీ అనేది పనిచేయట్లేదు. బిఫోర్ 3 days నుంచి అయితే ఇది వర్క్ చేయట్లేదు అనమాట సరిగా, ఓకే? అంటే మనము ఇక్కడ ఏదైనా మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ని క్లిక్ చేసినా కానీ మనకి సంథింగ్ ఇష్యూ అయితే వస్తుంది. మనకి ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన మెంబర్ ఐడి అనేది కనబట్టలేదు, షో చేయట్లేదు ఇప్పుడైతే, ఓకేనా? ఇంతకుముందు మనం మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న ఉపయోగం లేదు. బట్ ఇప్పుడైతే టోటల్గా మెంబర్ ఐడి ఇక్కడ షో చేయట్లేదు, రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట, ఓకే? టోటల్గా మనకైతే ఇక్కడ సంథింగ్ అది మెయింటెనెన్స్ షెడ్యూల్ కావచ్చు, లేదా సంథింగ్ ఏదైనా గ్లిచ్ అవ్వచ్చు, చెప్పలేమండి. ఒక 2 days అయితే వెయిట్ చేయండి. 2 days వెయిట్ చేస్తే మీకు ఈ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మనకి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఓన్లీ మేబీ టెక్నికల్ ఇష్యూ అవ్వచ్చు, లేదా ఏదైనా గ్లిచ్ అవ్వచ్చు, ఓకేనా? అంటే ఏదైనా మెయింటెనెన్స్ షెడ్యూల్ అవ్వచ్చు అనమాట, ఓకే? ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైనా ఎట్లాంటి మీకు సర్వీస్ కావాలంటే కనుక ఒక 2 or 3 days వెయిట్ చేసిన తర్వాత నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకే? అండ్ ఆ తర్వాత కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? బ్యాంక్ అకౌంట్ అంటే ఏదైనా పిఎఫ్ విత్డ్రా పెట్టడానికి మనం వెళ్ళినప్పుడు ఆన్లైన్ క్లెయిమ్స్ క్లిక్ చేసి ఇక్కడ ఫామ్ 1910C and 10D క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక చాలామందికి ప్రస్తుతానికి ద బ్యాంక్ అకౌంట్ లింక్డ్ విత్ దిస్ అకౌంట్ ఈజ్ ఆల్సో లింక్డ్ విత్ ద ఫాలోయింగ్ యూఎన్ అని చెప్పేసి ఒక యూఎన్ నెంబర్ మాస్క్ అయి కనిపిస్తుంది అనమాట. ఇది లాస్ట్ వీడియోలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము, ఓకే? చాలామంది అడుగుతున్నారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఇదేంటంటే మీకు మల్టిపుల్ యూఎన్ నెంబర్స్ ఉంటాయి కనుక ఆ యూఎన్ నెంబర్స్కి ఒకటే బ్యాంక్ అకౌంట్ లింక్ అయితే మీకు ఎట్లాంటి ఇష్యూ వస్తుంది అనమాట. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు మీరు కనుక ఈ ప్రీవియస్ యూఎన్ నెంబర్ సంబంధించిన ఏవైతే ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ మెంబర్ ఐడీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ యూఎన్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇష్యూ పోతుంది. లేదు అనుకుంటే ఎందుకులే అది మనం సెటిల్మెంట్ చేసుకుందాం అక్కడ వరకు అనుకుంటే కనుక మీరేం చేస్తారంటే ఈ పర్టికులర్ యూఎన్ నెంబర్కి వేరే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. అది మీరు శాలరీ అకౌంట్ అయినా కానివ్వండి, మీ పర్సనల్ అకౌంట్, ఓకే? మీ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్ ఇంకొకటి ఏదో ఒకటి ఇక్కడ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మెయిన్లీ ఏంటంటే మల్టిపుల్ యూఎన్ నెంబర్స్ ఉన్న వాళ్ళకే ఇది జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఒకటే యూఎన్ నెంబర్ ఉన్న ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకంటే మల్టిపుల్ ఎంఐడీస్ ఉంటాయి కదా, మల్టిపుల్ ఎంఐడీస్కి ఒకటే బ్యాంక్ అకౌంట్ ఉండడం వల్ల ఒక్కోసారి అంటే 100లో 1-2 యూఎన్ నెంబర్స్కి ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ విషయాన్ని గమనించాలి. ఇన్ కేసు మీకు ఇట్లాంటి గ్లిచ్ వస్తే కనుక తప్పనిసరిగా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ మీరు యాడ్ చేసుకోండి కేవైసీలోకి వెళ్ళేసి, ఓకేనా? మీరు ఈ విషయాన్ని అయితే గమనించాలి, ఓకే? చూసారు కదండి. చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్లాంటి ఇష్యూస్ మీరు షార్ట్అవుట్ చేసుకొని మీరు పిఎఫ్ విత్డ్రా చేసుకోవడం అండ్ ఫర్దర్గా ఏదో సర్వీస్ చేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ చేసి మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే నిమిషాలు మీరు మధ్య కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాంట్లో యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన అడ్వర్టైజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.